నమస్కారం తిప్పరాజు రమేష్ బాబు గారు. నమస్కారం. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం రేట్లు తగ్గించారు సార్. అయితే గతంలో దీని మీద ప్రతిపక్షాలైతే చెప్పాయి. అంటే మద్యం రేట్లు పెంచారు అన్న విధంగా అయితే మాట్లాడారు. అండ్ తమిళనాడు, తెలంగాణ అటువైపు కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా మద్యంని సరఫరా చేస్తున్నారు. ఇక్కడ ఎక్కువ రేట్లకు అమ్మటం వల్ల ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి విమర్శలైతే చేశారు ప్రతిపక్షం. ప్రస్తుతం ఇప్పుడైతే రేట్లు ఎప్పుడైతే తగ్గించారో మళ్ళీ రివర్స్‌లో అంటే కల్తీ ఉన్నటువంటివి గానీ, లేదంటే మద్యం రేట్లు చాలా రకంగా ఉండేటువంటివి, క్వాలిటీ లేనటువంటి మద్యాన్ని తీసుకొచ్చి అమ్ముతున్నారు ఇక్కడ అన్న విధంగా అయితే ప్రస్తుతం ప్రతిపక్షం అయితే అంటూ ఉన్నారు. ఎలా తీసుకోవచ్చు అంటారు దీన్ని? మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? బాబు గారికి నమస్కారం. పచ్చపిచ్చి గొట్టాలకు నమస్కారం. పచ్చపిచ్చి పత్రికలకు నమస్కారం. అయ్యా, ఒకటి మాత్రం వాస్తవం. నిజం చెప్పే ధైర్యం లేని చంద్రబాబు పచ్చ పిచ్చి గొట్టాలు వంకర టింకర యాంకర్లకి అబద్ధం చెప్పే హక్కు కూడా లేదు. అసలు ఈ పచ్చ పిచ్చి పత్రికలు కానీ పచ్చ పిచ్చి గొట్టాలు కానీ రాష్ట్రాన్ని ఎలా భ్రష్టు పట్టించారో చిన్న ఉదాహరణ చెప్తాను. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు ఏబుల్ అడ్మినిస్ట్రేటర్, బాగా పరిపాలించాడు, ఉక్కు మనిషి ఆయన. అటువంటి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏదో అవినీతి చేశాడంటే అది పావల ముంత మసాలా తింటే 20 కోట్లు దోచుకు తిన్నాడు అన్నట్లుగా, తులాభారాలు వేయించుకున్నాడు అన్నట్లుగా ఆయన్ని అవినీతి పరుడు అన్న ముద్ర వేసేసేయి పచ్చపత్రికలు కానీ పచ్చగొట్టాలు కానీ. ఆ తర్వాత అమాయకుడు పివి నరసింహారావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు. ఆయన వస్తే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే అసమర్థ ముఖ్యమంత్రి అయితే ఆయన ప్రధానమంత్రి ఎలా అవుతాడు? మైనారిటీ గవర్నమెంట్ని 5 సంవత్సరాలు చక్కగా పరిపాలించాడే. ఈ రోజు నాడు దేశ ప్రజలు అనుభవిస్తున్నటువంటి ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఇవన్నీ కానీ వీటిలన్నిటికీ కూడా ఆర్థిక సరళీకృత విధానాలని ప్రవేశపెట్టింది ఆయనే కదా. ఆయన్ని కూడా ఈ పచ్చపిచ్చి పత్రికలు పచ్చపిచ్చి కొట్టాలు 6 నెలలు సంవత్సరం కంటే ఎక్కువ కూడా సీట్లో కూర్చొనివ్వలేదు కదా. ఆ తర్వాత అంజయ్ గారు, ఆయన పేరు అంజయ్ గారు కాదు, రామకృష్ణారెడ్డి, టంగుటూరు రామకృష్ణారెడ్డి గారు. ఆయన వస్తే ఆయన అమాయకుడు, చదువురాని వాడు, నిరక్షరాస్యుడు అంటూ అటువంటి వాళ్ళు. అంటే మీ అబ్బాయి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలోనే అక్కడ ఫారిన్లో చదివచ్చి మంగళగిరి అంటాం రాక మందలగిరి అంటాము, డెంగ్యూ వేద అంటాం రాక ఫారిన్లో కూడా డెంగ్యూ అంటారు రాదా ఇంగ్లీష్లో, డెంగ్యూ వేద అంటాం రాక డెంగ్యూ వేద అంటాము. ఇటువంటివన్నీ పలికాడు కదా. ఆయన అమాయకుడు, ఆయనకి ఏం పరిపాలన రాదు, చదువు రాని వాడని చెప్పి ఆయన దించారు. అంటే 2 రెడ్ల కుటుంబాలకు సంబంధించిన రెడ్డి నాయకులను ముఖ్యమంత్రిగా నిలబడినవ్వలేదు. ఒక బ్రాహ్మణుడు, ఇదిగో లక్ష్మీ పార్వతి ఎన్టీ రామారావు గారు ఆయన కాళ్ళు కడిగి నెత్తించల్లుకున్నారు. లక్ష్మీ పార్వతి గారు ఎన్టీ రామారావు గారు ప్రధానమంత్రి గారిని గౌరవంగా ఇంటికి పిలిచి. చూడండి, కాళ్ళు కడిగి నెత్తించల్లుకున్న ఫోటో ఇది. బాబు గారు మీ మామగారే. అటువంటి ఆయన్ని కూడా విమర్శించి ఆయన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిలబడినవ్వలేదు. సరే, కొద్దాం, వాళ్ళు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అటువంటి వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు కొని వాళ్ళని అన్నారు. యువకుడు 341 రోజుల పాటు 3670 కిలోమీటర్ల పాదయాత్ర చేసి గ్రామాలు, పల్లెటూళ్ళు, పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పాదయాత్రలు చేసి ప్రజల కష్ట నష్టాలు తెలుసుకొని వాళ్ళ సౌలభ్యం కోసం, ప్రజల కష్టాల కడతీర్చేందుకోసం కంకణం కట్టుకుని సంక్షేమ పథకాలు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలు, వైఎస్ఆర్ గిరిజన మెడికల్ కాలేజీలు, వైఎస్ఆర్ పంటల బీమా, వైఎస్ఆర్ గృహ నిర్మాణం, వైఎస్ఆర్ సున్నా వడ్డీ,
వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ పింఛను కానుక, వైఎస్ఆర్ కళ్యాణ కానుక, వైఎస్ఆర్ గిరిజన విశ్వవిద్యాలయాలు, వైఎస్ఆర్ 9 గంటల ఉచిత విద్యుత్తు, వైఎస్ఆర్ పిఎం రైతు భరోసా, వైఎస్ఆర్ బీమా యోజన, వైఎస్ఆర్ రైతు బీమా యోజన, వైఎస్ఆర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం, వైఎస్ఆర్ గృహ సముదాయాలు, వైఎస్ఆర్ అంగవికలాంగుల కానుక, వైఎస్ఆర్ మత్స్యకారులకు పెన్షన్ కానుక, వైఎస్ఆర్ ఎయిడ్స్ రోగుల పెన్షన్ కానుక, వైఎస్ఆర్ ట్రాన్స్జెండర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ డయాలసిస్ రోగుల పెన్షన్ కానుక, వైఎస్ఆర్ గీత కార్మికుల కానుక, వైఎస్ఆర్ బలహీన వర్గాల కళ్యాణ కానుక, వైఎస్ఆర్ ఎస్సీ సంక్షేమ కానుక కళ్యాణ కానుక, వైఎస్ఆర్ గిరిపుత్రిక కళ్యాణ పథకం, వైఎస్ఆర్ షాదీ తోఫా, వైఎస్ఆర్ కులాంతర వివాహ ప్రోత్సాహకం, వైఎస్ఆర్ నాయి బ్రాహ్మణుల సహాయం. నాయి బ్రాహ్మణులు వస్తే తోలు తీస్తాను, తాట తీస్తాను అన్నాడు చంద్రబాబు గారు. వైఎస్ఆర్ దర్జీల సహాయం, వైఎస్ఆర్ రజకుల సహాయం, వైఎస్ఆర్ చేనేతల నేస్తం, వైఎస్ఆర్ గ్రాంట్స్ టు రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్, వైఎస్ఆర్ అర్బన్ హౌసింగ్, వైఎస్ఆర్ కంటి వెలుగు, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ నవశకం, వైఎస్ఆర్ అక్షయ పాత్ర, జగనన్న విద్యా కానుక, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న తోడు, జగనన్న గోరుముద్దలు, బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషను, 56 బీసీ కార్పొరేషన్లు పెట్టారు, బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ పెట్టారు, వైశ్య కార్పొరేషన్ పెట్టారు, కాపు కార్పొరేషన్కి నిధులు కేటాయించారు. ఆ యువకుడికి సరైన సలహాలు ఇవ్వండి. 40 ఏళ్ల ఇండస్ట్రీ కాదు. బాబు గారు, మీరు ఎంత దుర్మార్గులో చూడండి. అధికారంలో నుంచి దిగిపోవడానికి ఎన్నికలు అయిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 2019లో ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చే లోపు క్యాబినెట్ మీటింగ్ పెట్టకూడదు. ఎన్నికల కమిషన్ దగ్గర పర్మిషన్ తీసుకుని క్యాబినెట్ మీటింగ్ పెట్టేసేసి ఆ ఎల్వి సుబ్రహ్మణ్యం గారి మీద ఒత్తిడి తీసుకొచ్చేసి, ఇదిగో ఈ గోల చేస్తున్నారు కదా వీళ్ళందరూ, ఈ మద్యం సీసాలు, ఈ చీప్ రేట్ల మద్యానికి ఎన్నికల అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చే మధ్యలో ఇటువంటి అనామక బ్రాండ్లకి ఆయన ఎన్ని బ్రాండ్లకి ఇచ్చాడో ఇది జీవో కాపీ. 17/5/2019 జీవో ఎంఎస్ నెంబర్ 304. ఇవి బ్రాండ్ పేర్లు. నూట 56 రకాల బ్రాండ్లకి ఎన్నికలై ఫలితాలు వచ్చే మధ్యలో కొత్త జీవోలు ఇష్యూ చేసుకుని ఇటువంటివన్నీ ఇచ్చేసి దుర్మార్గపు పని చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల మద్యపాన ప్రియుల ఆరోగ్యాన్ని క్షీణింపజేసిందే చంద్రబాబు అండ్ కో. వాటిని సమర్థించింది పచ్చ పిచ్చి కొట్టాలే. సరే, అలా వచ్చింది. 17/5/2019 నాడు జీవోఎంఎస్ 304 ఇచ్చి ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ 150 కోట్ల రూపాయలు ఇమ్మని చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి ఇమ్మని చెప్పి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి తీసుకుని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి మొన్న మధ్య స్వర్ణ ప్యాలెస్, రమేష్ హాస్పిటల్స్ అని వచ్చింది కదా, అటువంటి వాళ్ళకి ఈ రకంగా దోచిపెట్టిన చంద్రబాబు నాయుడు ఇదిగో ఈ రకంగా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి రమేష్ హాస్పిటల్స్కి దోచిపెట్టిన సొమ్ము ఈ రకంగా ఒక్కొక్క పేషెంట్ పేరు మీద దోచిపెట్టిన సొమ్ము ఇది. ఇది వాస్తవం కాదా? దమ్ము ధైర్యం ఉంటే చర్చలు పెడదాం రండి, పచ్చ పిచ్చి కొట్టాలన్నారా. ముఖ్యమంత్రిగా ఉండగా కొల్లు రవీంద్ర గారు
మీ దగ్గర మంత్రిగా జవహర్ గారు మంత్రిగా ఉండి బీరు చాలా హెల్త్ డ్రింక్ తాగండి అని ఆబ్కారీ శాఖ మంత్రిగా పిలుపునిచ్చిన మాట వాస్తవం కాదా బాబు గారు? ఆ రోజు నాడు పచ్చ కొట్టాలు పిచ్చి కొట్టాలు భజన చేసేయే. మద్యం కావాలంటే డోర్ డెలివరీ, SMS కొట్టు మందు పట్టు. ఇది తెలుగుదేశం చంబాబు గారి హయాంలో SMS కొట్టు మందు పట్టుట. అది అటువంటి పరిపాలన సాగించి మీరా చెప్పేది అమరావతి రైతులకి మరొకసారి సంఘీభావం. అమరావతి రైతులారా, అమరావతి అభివృద్ధి పేరుతో పెట్రోలు డీజిల్ రేట్ల మీద డబ్బులు సెస్సు పన్నులు పెంచేసి 10,000 కోట్ల రూపాయలు వసూలు చేసిన బాబు గారు అవి ఎక్కడికి పోయినాయో చెప్పమనండి. అది ఏ ఖాతాలోకి మళ్లించారో చెప్పమనండి. సంపూర్ణ మద్య నిషేధం అన్నది జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలోనే చెప్పారు. అది దశల వారీగా అమలు చేస్తున్నారు ఆయన. దానికి కూడా పేరు పెట్టడము, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 33% మద్యం షాపులను తగ్గించేశారు, 40% బార్ షాపులను తగ్గించేశారు, పర్మిట్ రూమ్స్ తీయించేశారు. పర్మిట్ రూమ్సే లేవు అసలు. అభినందించాల్సింది పోయి విమర్శించడం ఏంటి? మద్యం షాపులు, బార్లు, పర్మిట్ రూమ్లు తగ్గించడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఆదాయం దాదాపు 3,000 కోట్ల రూపాయలు తగ్గిపోయింది. దాన్ని ఎలా భర్తీ చేసుకుంటున్నారన్న దాని మీద ఆలోచించండి బాబు గారు. సరైన మందు దొరకడం లేదు, మాకు సరైన బ్రాండ్స్ దొరకడం లేదు అన్నారు. అలాగే ఇప్పుడు మీరేమి కరోనా బాధితులను పరామర్శించడాలు కానీ, వరద బాధితుల్ని పరామర్శించడాలు కానీ, ఎల్జీ పాలిమర్స్ బాధితుల్ని పరామర్శించడాలు కానీ, రమేష్ హాస్పిటల్స్లో మృతి చెందిన కోవిడ్ బాధితులని అటువంటి వాళ్ళని పరామర్శించడానికి కానీ టైం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మీకు మంచి పర్మిషన్ ఇస్తారు, నేను మరీ ఇప్పిస్తాను. కానీ ఒక చిన్న షరతు నాది, జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒప్పిస్తాను. ఏది? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి జిల్లా ప్రాంత పార్టీ ఆఫీసుల కోసం అని చెప్పి ప్రతి జిల్లాలో 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు అట్లా తీసేసుకుని ఆఫీసులు కట్టారు కదా. ఆ ఆఫీసులు అన్నీ కూడా ఇలా మద్యం షాపులుగా మార్చేసుకోండి. మీకు కావలసిన బ్రాండ్లు, ఏ బ్రాండ్లు కావాలో ఆ బ్రాండ్లు తెప్పించుకునేందుకు నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పర్మిషన్ ఇప్పిస్తాను. ఆ బ్రాండ్లు తెప్పించేసుకుని మీ పార్టీ ఆఫీసులు ఎట్లాగో మీరు ప్రజాసేవ చేయడం లేదు, ఇప్పుడు ఓన్లీ జూము, ట్విట్టరు సేవలు చేస్తున్నారు కదా, అట్లా. అందుకని మీకు కావలసిన బ్రాండ్లు ఇగో ఇట్లా పెట్టుకుని ఇట్లా కూర్చుని మీకు ఇష్టం వచ్చింది. ఇదిగో రాయల్ స్టాగ్ ఉంది, టీచర్స్ ఉన్నది, ఏవో మంచి మంచి బ్రాండ్లు ఉన్నాయి ఇక్కడ ఏదో, అవన్నీ తెప్పించేసుకుని ఆ తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్ని తెలుగు స్వచ్ఛమైన మందు సరఫరాదారులు తెలుగుదేశం పార్టీ అని పెట్టుకోండి. ఇలా మీకు ప్రచారం చేయడానికి ఫ్రీ పబ్లిసిటీ బోల్డ్ ఉన్నాయి. పచ్చ పిచ్చి గొట్టలు మీకు బాగా తయారు చేస్తారు. ప్రెసిడెంట్ మెడల్ట పోలీస్ అధికారులకి, మిలిటరీలో శౌర్య పథకాలు, మిలిటరీలో బాగా సేవ చేసిన సైనిక దళాల వాళ్ళకి ఇస్తారు అటువంటి ప్రెసిడెంట్ మెడల్ అనేది. ఆ బ్రాండ్ మీద తయారీ చేసిన మద్యానికి అనుమతి ఇచ్చారే బాబు గారు. ఇంతకంటే అవమానం ఏదన్నా ఉంటుందా? దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంటుంది. చూడండి, ప్రెసిడెంట్ మెడల్ట. దీనికి పర్మిషన్ ఇచ్చిందే బాబు గారు. 24/4/2019 నాడు పర్మిషన్ ఇచ్చారు. ఇది సోరింగ్ స్పిరిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి ప్రెసిడెంట్ మెడల్. అంటే రాష్ట్రపతి గారిని అవమానపరుస్తుంటే చెక్క భజన చేస్తారా పచ్చ పిచ్చి కొట్టాలి మీరు? ప్రెసిడెంట్ గారి పేరు మీద
మళ్ళీ ఆందోళనలు, దానికి తోడు ఇచ్చింది వాళ్ళు, ధర్నాలు చేసేది వాళ్ళు. బాబు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 2012లో కాంగ్రెస్ అధికారంలో ఉంటే బెల్ట్ షాపుల్ని మూయించాలని చెప్పి ధర్నాలు చేశారు. రాష్ట్రం విడిపోయి 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎన్నికలు జరిగితే అధికారంలోకి వచ్చారు చంద్రన్న గారు. 4380 షాపులు, వైన్ షాపులు, 831 బార్లకి లైసెన్సులు ఇచ్చారు. పర్మిట్ రూమ్స్ కాకుండా 4380 వైన్ షాపులకి, 831 బార్లకి, పర్మిట్ రూములకి లైసెన్సులు ఇచ్చారు. 50,000 బెల్ట్ షాపులు, ఒకటి కాదు రెండు కాదు, 50,000 బెల్ట్ షాపులు ఉండేవి చంద్రన్న గారి హయాంలో. జూన్ 8, 2014 నాడు, జూన్ 8, 2014 నాడు సాక్షాత్తు బాబు గారి బెల్ట్ షాపులను రద్దు చేస్తూ ఫైల్ మీద సంతకం కూడా పెట్టారు. అది కాగితాలకే పరిమితం, ఆ సంతకాలు. బెల్ట్ షాపులు రద్దు అన్నది కాగితాల మీదకే పరిమితమైంది కానీ ఎక్కడా కాలం. ఎందుకంటే నడిపేవన్నీ పచ్చ పార్టీ కార్యకర్తలే కదా, వాళ్ళకి అన్యాయం చేస్తే పాపం అన్యాయం కదా వాళ్ళకి. ప్రజల ఆరోగ్యం అన్న పాడైపోవచ్చు కానీ వాళ్ళు మాత్రం క్షేమంగా ఉండాలి కదా. అందుకోసమని బెల్ట్ షాపుల్ని ఏమీ రద్దు చేయలేదు ఆయన, కాగితాల మీద సంతకాలు పెట్టారు తప్పితే ఎక్కడ బెల్ట్ షాపుల్ని నిర్మూలించాల. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు నాడు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క బెల్ట్ షాప్ కూడా లేదు లేదు లేదు. గర్వకారణంగా చెప్పుకోవచ్చు. మహిళలు సంతోషిస్తున్నారు. చంద్రన్న గారి హయాంలో బెల్ట్ షాపులు బాధ భరించలేక భర్తలు, తండ్రులు, అన్నదమ్ములతోటి సరిగ్గా సంసారాలు చేయలేక బాధలు పడుతున్నటువంటి మహిళలు 9 జిల్లాల్లో రోడ్ల మీద ధర్నా చేస్తే బెల్ట్ షాపులు మూసేయించండి అని లాఠీ చార్జీ చేయించి కొట్టించింది బాబు గారు మీరు కదా. 1997, 2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 3 మద్యం తయారీ కంపెనీలకు అనుమతిస్తూ 600 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆ కంపెనీలకి ధారపోశారు. 600 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని భారీగా ముడుపులు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ నివేదిక కూడా ఇచ్చింది 600 కోట్ల రూపాయలు చేతులు మారాయి అని. ఆ కుంభకోణంలో అరెస్టు కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న మాట వాస్తవం కాదా బాబు గారు? తమ అకృత్యాలని రాష్ట్ర ప్రజలకు చెప్పండి. పచ్చగొట్టాలు, పిచ్చిగొట్టాలు మీరు కూడా అక్రమాలని బయటికి తీసి చెప్పండి. ఒక వ్యక్తినో, ఒక పార్టీనో, ఇద్దరు వ్యక్తులను, ఒక పార్టీను భుజం మీద వేసుకుంటాం కాదు. ప్రజల కోసం పనిచేయటం నేర్చుకోండి. మీరు కూడా ప్రజా సమస్యల్ని వెలుగులోకి తీసుకురండి. 1999, 2004 మధ్య ఛాంబర్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సిఐఈ వాళ్ళు సిఐఐ సమావేశాలు జరిగినప్పుడు మీరు షాంపెయిన్, బీరు సరఫరా చేసింది వాస్తవం కాదా? పాపం ఏదో వాళ్ళతో పాటుగా కాస్త అలా సిప్ చేశారు అనుకుందాం, కాసేపు సరదాగా టేస్ట్ చేసి ఉంటారు. వాళ్ళు పెట్టుబడులు వచ్చేస్తాయి కదా రాష్ట్రానికని. కియా మోటార్స్ తప్పితే పెట్టుబడులు లేవు రాష్ట్రం. జూన్ 23, 2015 నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు, జూలై 1 నుండి 10% మద్యం దుకాణాలని ప్రభుత్వం నడుపుతుందని. అదేంటి 10% ఎందుకు నడపాలి? ప్రభుత్వం నడపకూడదు మద్యం? అరే బాబు,
మీ హయాంలో పోలీస్ స్టేషన్లలో మద్యం అమ్మించారు, గుర్తులేదా నీకు? సాక్షాత్తు పోలీస్ స్టేషన్లలో పెట్టి పోలీసులతోటి మద్యం అమ్మించారు. ఇలా పైసా దే మాల్ లేలే, పైసా దే మాల్ లేలే, పైసా దే మాల్ లేలే అని పోలీస్ స్టేషన్లో పెట్టి అమ్మించిన మాట వాస్తవం కాదా? మీరు అధికారంలో ఉండి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి. ఏపీ ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర ప్రకటించారు 90 ml 60 ml 30 రూపాయలు, 90 ml 50 రూపాయలు, అంటే ఇటువంటి ప్రకటించారు. అసలు అన్నిటికంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు మహిళల బాధల్ని చూసి, వాళ్ళ కన్నీరు చూసి ఆయన మనస్సు హృదయం ద్రవించి, కన్నీళ్లు పెట్టుకుని ఆయన హృదయం ద్రవించి జనవరి 16, 1995 నాడు టోటల్ ప్రొవిజన్ని పెట్టారు. ఆయన జనవరి 16, 1995 నాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రొవిజన్ పెట్టారు. అంతే, తమరి మిత్రులకి అన్యాయం జరిగిపోయింది. చంద్రన్న గారి మిత్రులకి, చంద్రన్న గారి బంధువులకి షాపులు మూసేశారు, బార్లు మూసేశారు. అంతే, వెన్నుపోటు పొడి చేసి అధికారాన్ని హస్తగతం చేసుకుని ఎన్టీ రామారావు గారికి లేరు కదా అని చెప్పి 15/6/1997 నుంచి మద్య నిషేధాన్ని ఎత్తేసారు. అంటే మీకు మహిళల మీద ఏ మాత్రము సదభిప్రాయం ఉందో తెలిసిపోతుంది బాబు గారు. ఇంత దుర్మార్గపు పరిపాలన సాగిస్తుంటే ఆ పచ్చ పిచ్చి గొట్టాలు మీకు భజన చేస్తూనే ఉంటాయి. చేయనివ్వండి, అలాగే చేయనివ్వండి. 2012లో మీరు అధికారంలో ఉన్నప్పుడు 16,250 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగితే తమ అధికారంలోకి వచ్చిన తర్వాత 21,200 కోట్లకి వెళ్ళింది మద్యం అమ్మకాలు. ఎంత బాగా అమ్మించారు సార్. ఇదే ప్రజా సంక్షేమం అంటే. మన మందుల తయారీకి ఇదే చెప్పాను కదా, ఇటువంటి చీప్ లిక్కర్ తయారు చేయడానికి 13/5/1997 నాడు కూడా ఒక జీవో ఇష్యూ చేశారు. మీరు మద్యం కంపెనీల దగ్గర ముడుపులు స్వీకరించారని, కొన్ని మద్యం కంపెనీల దగ్గర నుంచి సరఫరా చేస్తున్నారు, మిగిలిన వాటికి అన్యాయం జరుగుతుందని కంపెనీల వాళ్ళు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ మెక్డవల్ కంపెనీ అండ్ అదర్స్ 21 మార్చి 1996 నాడు కోర్టులో కేసేసింది. కేసు నెంబర్ 13,936 and 13,941 of 1995. Red petition number 569 of 1995. 539/93 1995. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సోలి సౌరభ్జి గారు వాదిస్తే, ప్రస్తుతం సుప్రీంకోర్టులో జడ్జిగా ఉన్నారు ఆర్ఎఫ్ నారీమన్ గారు. మొన్న నాట్ బిఫోర్ కూడా అన్నారు కదా ఆర్ఎఫ్ నారీమన్ గారు. ఆయన బాబు గారి ప్రభుత్వం తరఫున వాదించారు ఆ కేసుల్లో. బాబు గారి ఫ్రెండ్స్ తరఫున, బాబు గారి తరఫున కాదు, బాబు గారి ఫ్రెండ్స్, లిక్వర్ ఫ్రెండ్స్, ఆదికేశవులు నాయుడు గారు, అటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళ తరఫున జస్టిస్ బిపి జీవన్ రెడ్డి గారు, జస్టిస్ ఏఎ మహమ్మది గారు, జస్టిస్ ఎస్సి సేని గారు న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ త్రిసభ్య ధర్మాసనం తీర్పు కూడా ఇచ్చింది. స్వాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, గ్రాగ్ మార్టిన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అవి కూడా కేసులు వేసినాయి. బిపి నఖ్వీ గారు, జస్టిస్ బి నఖ్వీ, జస్టిస్ జి రాఘవన్, రిట్ పిటిషన్ నెంబర్ 131/1319 of 2000, 11/319, 11/320 of 2000, GOMS number 168, Revenue Excise 2,
31/3/2000. ఉమర్ ఖయ్యాము డిస్టిలరీస్, కోడేస్ ఇండియా డిస్టిలరీస్ కేసులు వేసి అసలు భారతదేశంలో మద్రాస్ స్టేట్ అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అందులోనే కలిసి ఉండేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా హైదరాబాద్ స్టేట్ సపరేట్గా ఉండేది. తెలంగాణ కాదు, హైదరాబాద్ స్టేట్ సపరేట్గా ఉండేది. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ మద్రాస్ స్టేట్లో కలిసి ఉండేది. సి రాజగోపాలాచారి గారు సీఎంగా ఉండగా 1952లో సంపూర్ణ మద్య నిషేధాన్ని ప్రకటించారు ఆయన. అప్పటి నుంచి 1971లో డిఎంకే కరుణానిధి గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు. డిఎంకే చీఫ్ మినిస్టర్గా 30 ఆగస్టు 1971 నాడు మద్య నిషేధాన్ని ఎత్తేసారు. మళ్ళీ మన దగ్గర కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సీఎంగా ఉండగా కొద్ది కాలం బ్యాన్ పెట్టారు. ఆ తర్వాత అక్టోబర్ 1, 1993 బ్యాన్ ఉండేది. 1994లో ఎన్టీ రామారావు గారు బ్యాన్ పెట్టారు. 1995లో బాబు గారు లిఫ్ట్ చేశారు. బాబు గారు అనుమతి ఇచ్చిన కంపెనీల్లో ఇటువంటి సీసాలలో చెరుకు రసం ఉంటుంది కదా, బళ్ళ మీద తీస్తారు చెరుకు రసం. అటువంటిది ఫ్యాక్టరీలో చేయించేసి దాంట్లో కొంచెం స్పిరిట్ కలిపి ఇది ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్వర్గా అమ్మి మద్యం ప్రియుల్ని మోసం చేస్తుంది. దగా చేసింది చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదు. భారతదేశంలో బీహార్, గుజరాత్, మిజోరాం, నాగాలాండ్, లక్షద్వీప్, మణిపూర్ రాష్ట్రాలలో మద్య నిషేధం అమల్లో ఉంది. ఆ దిశగా అడుగులేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించండి. మీరు కోర్టు పక్షులు అయిపోయారు, ప్రజాపక్షంలో లేరు. ప్రజల సమస్యలు తీర్చడంలా కోర్టు పక్షులు, హక్కుపక్షి, కోర్టు పక్షి అనేవాడు పాతకాలంలో. అట్లా మీరు కోర్టు పక్షులు అయిపోయారు. కోర్టుల చుట్టూరా తిరుగుతూనే ఉండండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు సాఫీగా సాదాగా ఆయన పనులు ఆయన చేసుకెళ్తారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రజల పక్షాన ఆయన ఉంటాడు, కోర్టు పక్షాన మీరు ఉండండి. ప్రజా సమస్యలు తీర్చడానికి నేర్చుకోండి. 40 ఏళ్ల ఇండస్ట్రీ కాదు కావాల్సింది ఇక్కడ. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి సలహాలు ఇవ్వండి ఏమన్నా ఉంటే, మీ అనుభవాన్ని రంగరించి. అంతేగాని కోర్టుల చుట్టూరా తిరగడము, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేద్దాం అనుకోవడము, మీరు అనుకున్న దానికి పచ్చగొట్టాలు పిచ్చిగొట్టాలలో చర్చలు పెట్టి వాదోపవాదాలు చేసి ప్రజల బుర్రలు తింటున్నారు. మీరు ప్రజల మెదళ్ళు తింటున్నారే, అది కాదు చేయాల్సింది. మీ అనుభవాన్ని ఆయనతో పంచుకోండి. మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, వ్యతిరేకించరు. అర్థమైందా బాబు గారు? మాట మీద నిలబడ్డాడు. ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్రెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ will take over the liquor business from next month, Deputy Chief Minister and Excise Minister Narayan Swamy said on Saturday, adding that the state had taken over 475 liquor shops under APSBCL from September 1st. The government had announced earlier this month that the number of liquor outlets will be reduced from 4,380 to 3,500. అది 4,380 షాపుల నుంచి 3,500 షాపులకి తీసుకొచ్చారు. 4,003 allowed the he said that the previous government had allowed the functioning of 43,000 belt shops. 43,000 బెల్ట్ షాపులని నడుస్తూ ఉంటే బాబు గారి హయాంలో ఒక్కటంటే ఒక్క బెల్ట్ షాప్ లేకుండా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే. అక్రమ మద్యం రవాణా చేస్తున్న వాళ్ళ మీద కానీ 2,872 కేసులు నమోదు చేసి 2,928 మంది మనుషుల్ని, అక్రమ మద్యం సరఫరా చేస్తున్న వారిని
అరెస్ట్ చేయటం జరిగింది. Stating that the government will take firm steps to stamp out illicit liquor, he said, so far 4,788 cases were registered for brewing illicit liquor and 2,834 people were arrested. ఎక్కడో అక్కడక్కడ నాటుసారా లాంటి తయారు చేస్తారు కదా, అటువంటి నాటుసారా తయారు చేసే వాళ్ళను కూడా 4,788 మందిని కేసులు నమోదు చేసి 2,834 మందిని అరెస్ట్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ షాపుల్ని నడిపించడానికి ఎవరో బిజినెస్ మెన్లు కాదు కదా, ప్రభుత్వం కదా. ఆ నడపడానికి కూడా 3,500 మంది సూపర్వైజర్లని, 8,033 మంది సేల్స్మెన్కి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఉద్యోగ అవకాశాలు కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 3,500 మంది సూపర్వైజర్లు, 8,033 మందికి సేల్స్మెన్గా ఉద్యోగాలు కల్పించింది. బాబు గారి హయాంలో ఉద్యోగ కల్పనే లేదు కదా. 678 మంది ఎక్సైజ్ కానిస్టేబుల్స్ని రిక్రూట్ చేసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళకి ఉద్యోగాలు కల్పించింది ఎక్సైజ్ కానిస్టేబుల్స్గా. ఇన్ని మంచి పనులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం తప్పితే మరో కార్యక్రమం పెట్టుకుంటుంది. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి సలహాలు ఇవ్వండి, ఆయన ప్రభుత్వానికి సహకరించండి. జై హింద్.